ఖచ్చితంగా చేస్తా, బాండ్ పేపర్ రాసిస్తా. లేదు, మనీ బ్యాక్గ్రౌండ్ లేదు, ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ లేదు, హీరో బ్యాక్గ్రౌండ్ లేదు, విలన్ బ్యాక్గ్రౌండ్ లేదు, డైరెక్టర్ది లేదు, ప్రొడ్యూసర్ది లేదు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఒకే ఒక బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇది, అంతే. మీడియా, ఐ లవ్ మీడియా, అంతే. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా నిలదొక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓన్లీ బిగ్ బాస్ ఒకటే ప్లాట్ఫామ్ కాదు కదా, ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. నేర్చుకున్నది ఇదే మేడం. నేను దీని ద్వారా నేనేమనుకోని వచ్చినంటే, మా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గ్రామం తడకమల్ల మా అమ్మ నాన్న ఉన్నన్ని రోజులు కూలి పని చేసారు. ఆర్థిక ఇబ్బందులతోటి, అనారోగ్యంతో హాస్పిటల్ పడి గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో చూపించడానికి నాకు ఆ డబ్బులు లేక ఇద్దరు గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయారు. వాళ్ళు చనిపోయిన తర్వాత కూలీగా పుట్టినా కానీ కూలీగా చావద్దు అని చెప్పేసి ఇండస్ట్రీ. ఎందుకు నువ్వు శుభ్రంగా చదువుకుని నువ్వు పొజిషన్లో ఉంటే మీ అమ్మ నాన్నకి వైద్యం చేయించాడు కదా. చదువుకున్న వాళ్ళు ఉన్నారు మేడం, అందరికీ రాదు కదా. వాళ్ళు ఒక్కొక్కరు ఒక ఆయన ఐఏఎస్ కావాలని గోల్ ఉంటుంది, ఆయన ఐఏఎస్ అవుతాడు. ఇంకొక ఆయన ఐపీఎస్ అవుతాడు అని చెప్పేసి గోల్ పెట్టుకుంటూ ఒక ఆయన ఐపీఎస్ అవుతాడు. నేను సినిమా హీరో కావాలని చెప్పేసి గోల్ పెట్టుకున్నా. ఎందుకంటే 0 to హీరో ఎవర్రా అని నేను చచ్చిన తర్వాత సెర్చ్ చేసినా. అదే సంపూర్ణేష్ బాబుని చూసాం ఆల్రెడీ. ఎవరికో లక్ ఉంటే గానీ అలా ఏం కాదు మేడం, ఆయన జీరో ఏం కాదు, ఆర్థికంగా ఉన్నది, ఆయనకు ప్రాపర్టీ ఉన్నది. ఆయన చిన్న హీరోనే, నేనేమో ఆయనని క్వశ్చన్ చేస్తలే, విమర్శిస్తలే. కానీ ఇదివరకు కూడా కొంత ఉన్నది మేడం. అమ్మ ఉంది, నాన్న ఉండరు, పెళ్ళి అయింది. నాకు ఎవరన్నా అమ్మాయికి ఐ లవ్ యూ, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా కానీ చెప్పు దిగుద్ది అంటారు. అంటే మనీ ఉంటే అట్లా ఏమన్నారు కదా మేడం. ఓన్లీ మనీ ఫేమ్ కోసమే బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నావు నువ్వు మేడం? మనీ ఫేమ్ కోసం బిగ్ బాస్కి వెళ్ళాలి. మనీ కోసం కాదు, ఫేమ్ కోసం. ఫేమ్ వస్తే సినిమాలో అవకాశాలు వస్తాయి, హీరో. ఎవరికి లేనని ఫేమ్ నీకుంది, మినిమం డిగ్రీ అనే మాటతో నువ్వు అంత ఫేమ్ తెచ్చేసుకున్నావు. ఇంకా దేనికోసం బిగ్ బాస్కి వెళ్ళి ఏం చేస్తావు? సినిమా హీరో కావాలి మేడం, సినిమా హీరో కావాలి. నాది అదే. అన్ని రకాలుగా బాగుండి అంత పెద్ద పెద్ద హీరోల సినిమాలే థియేటర్లో ఆడడం కష్టమైపోతుంది. నువ్వు సినిమా హీరో అయ్యి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది కరెక్ట్ నిర్ణయం. నా సినిమా ఆడుతుంది మేడం, నా సినిమా రాజమౌళితో ఉంటుంది, అందుకనే ఆడుతుంది. నిన్ను వచ్చి ప్రొడ్యూసర్లు ఎలా వస్తారనుకుంటున్నావు అసలు? వస్తారు మేడం, ఫేమ్ తెచ్చుకుంటా కదా మేడం, ఫేమ్ తెచ్చుకుంటా. హీరో నా హీరో డైరెక్టర్ ఎవరంటే రాజమౌళి అంటే లైన్ కడతారు నా కోసం. రాజమౌళి గారు వచ్చి డైరెక్ట్ చేస్తారా నమ్మకం ఉందా? చేయించుకుంటా, మీరే వస్తారు కదా. ఇదే దీక్ష ఈ బిగ్ బాస్కి పోయి వచ్చిన తర్వాత రాజమౌళి గారి ఇంటికి అడుగుతుంటా, నేను ఇదే దీక్ష చేస్తా. ప్లీజ్ సార్ బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్ అని ఇప్పుడు ఎట్లా రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ రాజమౌళి గారు నాకు ఒక అవకాశం అని చెప్పేసి. ఎన్ని రోజులు చేస్తావు ఈ నిరాహార దీక్ష? నాకు ఇది బిగ్ బాస్కు పోయే అవకాశం వచ్చే వరకు ఇది చేస్తా. మళ్ళీ తర్వాత రాజమౌళి గారు నాతో సినిమా తీసేంత వరకు రాజమౌళి సార్ ఇంటికి అడుగుతా. ఇలా నిరాహార దీక్ష చేసే కంటే ఆడిషన్స్కి వెళ్ళొచ్చు కదా. ఎక్కడ ఆడిషన్కి వెళ్ళాలి? ఆడిషన్స్ జరుగుతాయి కదా, తెలుసుకొని. ఇంత నీకు మీడియా కొత్త ఏం కాదు కదా. బిగ్ బాస్ అలా కావట్లేదు మేడం, నేను ఆల్రెడీ ట్రై చేశా కానీ కావట్లేదు. ఏమైంది బిగ్ బాస్ ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు? ఎలా ఉండాలి? ఏమైందని అంటే, నాకు ఒక యూట్యూబ్ ఛానల్ లేదు, ఒక ఫేస్బుక్ లేదు, ఒక ఇన్స్టాగ్రామ్. ఫాలోవర్స్ ఎంతమంది ఉండరు? నాకున్న ఫాలోవర్స్ మీడియానే. నేను నా సొంతంగా వ్యక్తిగతంగా నేనేం చేసుకోను. చాలామంది మీడియా వాళ్ళకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వరు, ఏదైనా మాట్లాడమన్నా మాట్లాడరు. కానీ వాళ్ళు సొంతంగానే పెట్టుకొని వాళ్ళు సొంతంగా ఫేమ్ తెచ్చుకొని వాళ్ళు సొంతంగా ఫాలోవర్స్ తెచ్చుకోరు. నేను నా సొంతంగా నేనేం చేసుకోవట్లేదు. వాళ్ళు అడిగారా ఇవి కావాలి, ఫాలోవర్స్ కావాలి, ఇంతమంది ఫాలోవర్స్ ఉండాలి, ఫేమ్ ఉండాలి అడుగుతున్నారు. అడిగినప్పుడు అసలు ఏం మాట్లాడారు? ఇప్పుడు ఆయన తేజ ఉన్నాడు మేడం, ఆయన సినిమాకు ఆయనకు ఏం సంబంధం లేదు. ఆయన కేవలం ఒక బావాచికి రెస్టారెంట్కి పోతాడు, ఒక బిర్యానీ తింటాడు, తిన్నది బాగుంది బాగలేదని చెప్పేసి బొర్ర పెంచాడు. ఆయనకు బిగ్ బాస్కి ఏమైనా సంబంధం ఉందా? ఆయన తీసుకొని బిగ్ బాస్లో పెట్టారు. మన పల్లవ ప్రశాంత్ కూడా ఆయనకు సినిమాకి ఏం సంబంధం లేదు, ఒక రైతు బిడ్డ, అవకాశం వచ్చింది. ఇవన్నీ మనమేం వ్యతిరేకిస్తలే. గంగవ్వ, ఆమె కూడా ఒక కూలీ, ఒక చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్లు చేసారు. షార్ట్ ఫిల్మ్ ఆమె. అంటే డబ్బులు ఇస్తేనే బిగ్ బాస్ దాకా వెళ్తారు, ముందే డబ్బులు ఇచ్చి వెళ్తారు అని అంటున్నారు. మీరు అలా వెళ్ళినప్పుడు ఏమన్నా అలాంటి పరిస్థితులు కనిపించాయా? డబ్బులు ఇస్తేనే అవకాశం ఇస్తారు అన్న సంగతి అయితే నాకైతే తెలియదు. అది నిజమా అబద్ధం అనే విషయం కూడా నాకు తెలియదు. డబ్బులు ఇస్తేనే అవకాశం ఉందంటే మాత్రం నేను డ్రాప్ అయిపోతాను మేడం. మరి నువ్వు ఆడిషన్స్కి వెళ్ళావు కదా, ఏం గమనించావు అసలు? నేను ఆడిషన్ దానికి వెళ్ళలే మేడం, మధ్యలోనే ఉంటారు కదా, మధ్యలో ఆడిషన్స్కి మధ్యలో ఉంటారు. నేను స్టార్ మా ఆఫీస్కి పోయి కలిసిన, మేము ఫోన్ నెంబర్ ఇవ్వండి ఆడిషన్ జరిగేటప్పుడు చెప్తామని చెప్పారు, చెప్పలేదు. నా ఫాలోవర్స్ అందరూ ఐమాక్స్ మీడియాలోనే ఉన్నారు మొత్తం. నువ్వు ఎక్కడ ఓపెన్ చేసినా
ఫాలోవర్స్ కి బిగ్ బాస్ కి ఏమైనా సంబంధం ఉందా అన్న? మరి అక్కడ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అని పెట్టావు అక్కడ. ఖచ్చితంగా వస్తుంది అన్న, వస్తుంది, వచ్చేటట్టు చేస్తారు, మీ మీద నాకు నమ్మకం ఉంది. మరి అక్కడ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అని కొన్ని ప్రొఫైల్స్ అక్కడ పెట్టావు కదా. అందరు ఇట్నే ఇగో అన్నకు వచ్చిన వేసినట్టు వేస్తుంటే ఇక తట్టుకోలేక పెట్టుకున్నా మేడం. 21 మంది, 22 మంది ఫాలోవర్స్ వచ్చారు ఇప్పటిదాకా. మినిమం దగ్గర ఇగో పేకున్నాయి మేడం, లేటుగా పెట్టుకున్నా. నాకెందుకులే ఇప్పుడు నేను ఎట్లాంటి మనిషి అంటే మేడం, ఒక మామిడి చెట్టు కొనుక్కొచ్చి 10 రూపాయలు పెట్టి కొనుక్కొస్తా, ఆడ పెడతా, నీళ్ళు పోస్తా, ఈ కాయలు కాసిన తర్వాత ఎవరైనా తిని అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతా మేడం. మరి ఏంటి అక్కడ కొటేషన్ ఏది రాసావు, బాలీవుడ్ కాలీవుడ్, దానికి ఏంటి అర్థం? వీళ్ళందరూ హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, తమిళ్ వాళ్ళు, మలయాళం వాళ్ళు, కన్నడ వాళ్ళు మన తెలుగు బిగ్ బాస్కి వచ్చి ఆడుతుర్రు మేడం. చూసేది మన తెలుగు వాళ్ళు, అవునా? మన తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా, మన ఆంధ్ర వాళ్ళకి, మన తెలంగాణకి అవకాశం ఇవ్వకుండా వాళ్ళకి ఇస్తున్నారు. ఇది అన్యాయం కాదు మేడం. మన ఆంధ్ర వాళ్ళకి ఇవ్వాలి, మన తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి, అందులో నాకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి నేను చేస్తున్నాను. నాగార్జున గారికి కానీ స్టార్ మా వాళ్ళకి కానీ ఏం చెప్పదలుచుకుంటున్నాను? ప్లీజ్ బిగ్ బాస్, ప్లీజ్ నాగార్జున గారు, స్టార్ మా, దయచేసి మీరు ఎంతో మందికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు, చాలా ధన్యవాదాలు. నేను ఒక కామన్ మ్యాన్, నేను ఒక అనాథ, నేను ఒక కూలి బిడ్డ, నేను ఒక సినిమా యాక్టర్, ఒక 4-5 సినిమాలు చేశాను, ప్రజెంట్ కూడా చేస్తున్నాను. దయచేసి నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వండి ప్లీజ్, రిక్వెస్ట్. చాలామంది డబ్బులు కడితేనే పోతావు అని అడుగుతున్నారు, నాకనైతే డబ్బులు లేవు. దయచేసి ఆ డబ్బుల విషయంలో నన్ను మినాయించండి అని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ నువ్వు ఎంపిక అయితే ఆడిషన్స్లో చూస్తే దాన్ని ఏ విధంగా, ఫేమ్ను కానీ డబ్బును కానీ ఏ విధంగా వాడుకుంటావో చెప్పు ఒకసారి. ఫేమ్ అయితే నేను ఈ హీరో కావడానికి ఫేమ్ వాడుకుంటా మేడం. డబ్బులు అయితే నాకు ఎవరైతే మీరు కానీ నాకు ఓటేసి గెలిపించడం వాళ్ళు కానీ కుక్క కంటే 100 రెట్లు ఎక్కువ విశ్వాసం ఉంటుంది మేడం నాకు. అందు గురించి అందరికి పంచి పెడతా. వాళ్ళు ఒరిజినలా, డూప్లికేటా, రియలా, పేక్ అనేది మీరు డిసైడ్ చేసి పలానా వ్యక్తి నిజమే అని చెప్పేసి మీరు డిసైడ్ చేస్తారు కదా, వాళ్ళకి ఇచ్చేస్తాను. ఎందుకంటే చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు ఇవ్వాలి మేడం, ఆకలితోటి ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలి. ఆల్రెడీ బిర్యానీ తిన్న వాళ్ళు కూడా వచ్చేసి లైన్ కట్టారు అనుకో, ఆల్రెడీ 10,000 1,00,000 రూపాయలు షూ వేసుకున్న వాళ్ళు కూడా వచ్చి లైన్ కట్టారంటే మనం వెళ్ళలేం కదా మేడం. సో చూసారు కదా, ఆల్రెడీ రైతు బిడ్డ ఇలాగే వచ్చి బిగ్ బాస్కి తన ఫేమ్ని అయితే ఇంకాస్త పెంచుకున్నారు. అలాగే రైతు బిడ్డ లాగానే నేను కూడా ఒక ఫేము, అలాగే నేను ఒక హీరో అవ్వాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ నిరాహార దీక్ష చేస్తున్నాను. నాకు బిగ్ బాస్లో ఖచ్చితంగా బిగ్ బాస్ 9లో అవకాశం కల్పించండి అని నాగార్జున గారిని అండ్ అలాగే స్టార్ మా వాళ్ళని కూడా ఇప్పుడు ఆయన అడగడం జరిగింది. ఆయన ఇప్పుడు అంటే ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటుంది, ఒక అంబిషన్ ఉంటుంది. సో దాన్ని నెరవేర్చుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయి. మరి ఈయన నిరాహార దీక్షను ఎంచుకున్నారు, ఖచ్చితంగా బిగ్ బాస్ 9కి నేను వెళ్ళాలి అని. మరి మనం కూడా కోరుకుందాం ఆయన అనుకున్నది జరగాలి అని. ఆయన కనుక నేను మంచిగా ఉపయోగపడతాను, నేను ఫేమ్ వచ్చిన దాని తర్వాత నేను హీరోగా నిలబడతాను, నాలాంటి వాళ్ళు చాలా మందికి నేను సహాయం చేస్తానని కూడా మన కూలిబిడ్డ చెప్తున్నారు. సో మీరు కూడా ఆయన సపోర్ట్ చేయండి, ఈ న్యూస్ని బిగ్ బాస్ వాళ్ళకి చేరే వరకు స్ప్రెడ్ చేయండి. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో రాణి, పొలిటికోస్ వినోదం, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.